ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మహేష్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వానరా క్రియేషన్స్. మనము ఈరోజు ఎక్కడున్నామనంటే మా కోటిలో ఉన్నాం. ఇక్కడ దుర్గామాతను పెట్టారు. ఎన్ని ఫీట్లు అంటే 63 ఫీట్లు పెట్టారు. చాలా పెద్దగా ఉంది. అక్కడ ఉన్నాం. నేను చూపెట్టడానికి వచ్చాను ఇక్కడికి. చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు ఇప్పుడు చూపెడతాను. చూడండి దుర్గామాతని ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది. అమ్మవారిని చూడటానికి ఎక్కడి నుంచి వచ్చాము, చాలా దూరం నుంచి. ఇప్పుడు నైట్ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఇక్కడ కోటిలోనే ఉంది, విక్టోరియా గ్రౌండ్లో ఉంది. గ్రౌండ్లో పెట్టారు. చూడండి ఎంత పెద్దగా ఉందో అమ్మవారు. 63 ఫీట్లు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అమ్మవారిని మట్టితో చేశారు. ఈ అమ్మవారిని 63 ఫీట్ల అమ్మవారిని 63 ఫీట్లు మట్టి దుర్గామాత. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం కొంచెం. ఇంకా చూడండి ఎంత బాగుందో బాబా. ఇప్పటిదాకా ప్రోగ్రామ్ జరిగింది అనుకుంటా. ఇంకో వీళ్ళందరూ దుర్గామాత వేషాలు వేశారు. చూడండి చాలా పెద్దగా ఉంది అమ్మవారు మాత్రం. నిజం చీరే కదా? చీర నిజందే కదా? ఇంత పెద్ద మామూలుగా లేదు అమ్మవారు. చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. స్కేల్ అంటున్నాయి కళ్ళు. కింద చూడండి రాక్షసులు కింద. అమ్మవారు చాలా అందంగా తయారు చేశారు శిల్పి నగేష్ గారు, గులాబ్ సింగ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. చాలా ఎలా ఉన్నారు ఏంటంటే అమ్మవారు చేయాలంటే మనం ఈ రోజు చూడాలంటే దాదాపు ఒక నెల 2 నెలలు కష్టపడాల్సి ఉంటుంది. ఉండి వాళ్ళ తోటి బృందం కూడా అందరూ నేను చూస్తుంటాను. పాపం వాళ్ళ ఇంట్లో కూడా టైంకు ఏ జ్వరాలు వచ్చినా లేకపోతే ఇంకా పర్సనల్ ఉన్నా కూడా పోతారో కానీ ఆ గణేశుని దగ్గర మాత్రం రాజన్నతో మాత్రం వెన్నంటుగా ఉంటారు చూడు. ఎందుకంటే మనం ఒక్కరే అని కాదు, ఇప్పుడు అందరూ. సారీ మేము చెప్పడం మర్చిపోయినా, 65 అడుగుల దుర్గామాత అంట. 65 ఉంది. వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత అంట. వరల్డ్ బిగ్గెస్ట్ అంట. ఇక్కడ ఉన్న చూడండి బ్యానర్లో. ఈయన ఫౌండర్, ఆర్గనైజర్. అంటే ఈ అమ్మవారిని చేయించింది నేనండే గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత పెట్టడం జరిగింది. ఈసారి సిల్వర్ జూబ్లీగా విక్టోరియా ప్లే గ్రౌండ్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఇస్లామియా బజార్, చెదరాట్, కోటి, హైదరాబాద్లో చాలా గ్రాండ్గా 65 అడుగుల అమ్మవారి విగ్రహము ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. ఈ యొక్క మాతని తయారు చేయడానికి ఓన్లీ మట్టి, గడ్డి మరియు ఓన్లీ వాటర్ పెయింట్స్తోనే తయారు చేయడం జరిగింది. 2014లో మన ఇస్లామియా టెలివిజన్ హోటల్ గల్లీలో పెట్టి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ తీసుకెళ్తుండే. అప్పుడు దాదాపు 50 అడుగుల విగ్రహం. అప్పుడు ఆ టైంలో చాలామంది భయపడుతుండే, ఓన్లీ మట్టి విగ్రహము అంత దూరము ఎట్లా తీసుకెళ్తారు ఏందనేది చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 4 ఏసీపీ జోన్లు టచ్ అవుతాయి. వాళ్ళు మరియు మా పోలీస్ స్టేషన్ వాళ్ళు, సైఫాబాద్, ఐబిట్స్ మరియు నారాయణగూడ పిఎస్ అందరు పిఎస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఈ అమ్మవారు ఊరేగింపుకు పాల్గొని అక్కడికి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే చాలా మనకు అభినందించారు. అందరూ ఇలాగే మట్టి విగ్రహాలు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ 2014 మళ్ళీ 16-17లో కూడా చేసినందుకు మనకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మనకు అవార్డు రావడం జరిగింది. 2014, 2019
2021, 22, 23లో 5 టైమ్స్ ఒక మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక విగ్రహం అంటే మన ఈ అమ్మవారి విగ్రహం శ్రీ శక్తి మహాదేవి మా దుర్గాదేవి మాత రూపిణి. ప్రత్యేకంగా ఈ 9 రోజులు 9 రకాల పూజలు ఉంటాయి. ప్రతి అమ్మవారికి రోజు రోజుకు ఒక్కొక్క రూపం ఉంటుంది. ఈ దుర్గామాత పూజకు రోజు రోజు అవతారాలు, రోజు రోజు కలర్ సంబంధించిన చీరలు. ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు వచ్చేసి 15వ తారీఖు మహాశోభాయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమై మళ్ళీ ఇస్లామియా బజార్ మరియు మోతీ మార్కెట్ మరియు శివనాథ్ స్వీట్ హౌస్ మరియు సాయిబాబా టెంపుల్ ముందు నుంచి యథాస్థానం ఇక్కడికి తెచ్చి ఇక్కడనే నీళ్ళతో నిమజ్జనం జరుగుతుంది.